ఇది అధిక జ్యేష్ఠ మాసం అంటే పురుషోత్తమ మాసం సందర్భంగా మనం విష్ణుమూర్తికి ప్రీతికరంగా 33 అప్పాలను నివేదన చేసి వాటిని వాయనంగా సమర్పించడం ద్వారా, దానం చేయడం ద్వారా భూమిని దానం చేసినంతటి ఫలితం వస్తుంది. అంతేకాకుండా ఆ అప్పాలకు ఉండేటువంటి చిల్లులు అయితే ఏర్పడతాయో అవి ఎన్ని ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పడుతుంది. కాబట్టి మనం ఆ అప్పాల నివేదన అనేటువంటిది చేయడం మంచిది. అలాగే అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అనే పేరుతో పిలుస్తారు. ఇది శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో ఎలాంటి దానాలు ఇస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. వశిష్ఠ సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో అధిక మాసంలో ఇచ్చేటటువంటి అపూపదానం గురించి ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. ఆ శ్లోకాన్ని పరిశీలిస్తే, మలమాసే గతే ప్రాప్తే హరిముద్దిశ్య భక్తితః త్రయస్త్రింశద్ అపూపానాం దాన కుర్యాద్ విధానతః కాంస్యపాత్రే నిధాయైతాన్ ఫలతాంబూల సంయుతాన్ దద్యాద్ విప్రాయ శాంతాయ పురుషోత్తమ తుష్టయే. ఇది వశిష్ఠ సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో అధిక మాసంలో ఇచ్చే అపూపదానం గురించి చెప్పబడిన శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, మలమాసే గతే ప్రాప్తే హరిముద్దిశ్య భక్తితః. మలమాసం అంటే అధిక మాసం. అధిక మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో హరిని స్మరిస్తూ త్రయస్త్రింశద్ అపూపానాం దాన కుర్యాద్ విధానతః. త్రయస్త్రింశద్ అన్నారు. త్రయస్త్రింశద్ అంటే సంస్కృతంలో 33 అని అర్థం. త్రయస్త్రింశద్ అపూపానాం, అపూపములు అంటే బూరెలు కానీ అరిసెలు కానీ ఇటువంటివి 33 దానం ఇచ్చినట్లయితే కాంస్యపాత్రే నిధాయైతాన్ ఫలతాంబూల సంయుతాన్. కాంస్య పాత్ర అంటే ఒక కంచు పాత్రలో 33 అపూపములను ఉంచి అధిక మాసంలో దానం ఇచ్చినట్లయితే దద్యాద్ విప్రాయ శాంతాయ పురుషోత్తమ తుష్టయే. అంటే ఎవరైతే ఈ విధంగా అపూప దానము 33 అపూపములు ఒక కంచు పళ్ళెంలో ఉంచి దాని మీద ఇంకొక పళ్ళాన్ని ఉంచి పురుషోత్తముడైనటువంటి విష్ణు ప్రీతి కోసం దానం ఇస్తారో వాళ్ళకి సమస్త బ్రహ్మాండాన్ని విష్ణువుకు దానం చేసిన ఫలితం కలుగుతుందని వశిష్ఠ సంహిత అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పబడిన ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అలాగే పద్మపురాణం ఏం చెప్తుందంటే, అపూపములు 33 ఎందుకు దానం ఇవ్వాలో పద్మపురాణం చెప్తుంది. దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఏంటంటే, అన్నేన మమ పాపాని ప్రశమం యాంతు సర్వదా పురుషోత్తమ ప్రీత్యర్థం అపూపదానం దదామ్యహం త్రయస్త్రింశద్దేవాః సర్వే వసంతి మలమాసకే తస్మాత్ తత్సంఖ్యయాదానం పురుషోత్తమ తుష్టయే అంటూ పద్మపురాణంలో 33 అపూపములనే ఎందుకు దానం ఇవ్వాలో ఈ శ్లోకం ద్వారా చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, అన్నేన మమ పాపాని ప్రశమం యాంతు సర్వదా పురుషోత్తమ ప్రీత్యర్థం అపూపదానం దదామ్యహం. అంటే జీవులందరూ కూడా అన్నాన్ని ఆశ్రయించి ఉంటారు, ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు. ఆ పాపాలన్నీ పోగొట్టుకోవటానికి పురుషోత్తముడి ప్రీతి కోసం పురుషోత్తమ మాసంలో అపూపదానం చేయాలి. త్రయస్త్రింశద్దేవాః సర్వే వసంతి మలమాసకే. మలమాసం అంటే అధిక మాసం. అధిక మాసంలో త్రయస్త్రింశద్దేవాః అన్నారు. అంటే 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం కలగటానికి తస్మాత్ తత్సంఖ్యయాదానం పురుషోత్తమ తుష్టయే. 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం కోసం 33 అపూపములు దానం ఇవ్వాలని పద్మపురాణంలో చెప్పారు. అసలు 33 కోట్ల మంది దేవతలు అంటే అర్థం ఏంటంటే, 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 8 వసువులు, 2 అశ్విని దేవతలు, వీళ్ళందరినీ కలిపితే 33 అనే సంఖ్య వస్తుంది. వీళ్ళందరూ దేవతా సమూహం. కాబట్టి 33 కోట్ల మంది దేవతలంటే 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 8 వసువులు, 2 అశ్విని దేవతల సమూహం. ఆ సమూహం మొత్తం కూడా సంతృప్తి పడితే పురుషోత్తముడైన విష్ణుమూర్తి సంతృప్తి చెందుతాడు. అందుకే 33 అపూపములను దానం ఇవ్వాలని పద్మపురాణంలో ఉన్న ఈ శ్లోకం మనకు చెప్తుంది. అలాగే దానం ఇచ్చేటప్పుడు కూడా ఒక శ్లోకంతో దానం ఇవ్వాలని మనకు పద్మపురాణంలో పురుషోత్తమ మహాత్మ్యంలో చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, విష్ణురూపీ సహస్రాంశు సర్వపాప ప్రణాశన అపూపన్న ప్రదానేన మమ పాపం వ్యపోహతు. అంటే సమస్తము వ్యాపించి ఉన్నటువంటి విష్ణుమూర్తి ప్రీతి కోసం, సర్వ పాపాలు తొలగింపజేసుకోవటం కోసం ఈ అపూపములు నేను దానం ఇస్తున్నాను అనే అర్థంలో విష్ణురూపీ సహస్రాంశ,
సర్వపాప ప్రణాశన అపూపాన్న ప్రదానేన మమ పాపం వ్యపోహతో అనే శ్లోకం చెప్పుకుంటూ అపూపములు దానం ఇవ్వాలి. అలాగే ఈ అధిక మాసంలో ఇంకొక అద్భుతమైనటువంటి దానం దీపదానం. దీపదానం అంటే అఖండంగా వెలిగించే దీపం. విష్ణువు దగ్గర